డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అమృత విశ్వవిద్యాలయము A+E మరి రిజల్ట్స్ ఫేజ్ 1 రిజల్ట్స్ అయితే వచ్చేసినాయేమో. రిజిస్టర్ ఫర్ క్లైమ్ యువర్ ఫ్యూచర్ ఇంజిన్, రిజిస్టర్ ఫర్ ఫేజ్ 2 కూడా రిజిస్టర్ చేసుకోండి. ఎవరైనా రిజిస్టర్ చేసుకోకపోతే రిజిస్టర్ చేసుకోండి. లాస్ట్ డేట్ టు అప్లై ఫర్ ఫేజ్ 2 అప్లై 15th ఏప్రిల్ లోపు అయితే ఫేజ్ 2కి అప్లై చేయండి. ఎగ్జామ్ డేట్స్ వచ్చేసి 24th to 30th ఏప్రిల్ వరకు ఉన్నాయమ్మా. ఇక్కడ స్లాట్ బుకింగ్ ఏప్రిల్ 2nd వీక్లో మీరు స్లాట్ అయితే బుక్ చేసుకోవచ్చు స్టూడెంట్స్. మరి ఇంకా 74 డేట్స్ అయితే ఉన్నాయి కాబట్టి ఇంకా ఆలోచించి స్లోగా మీరు బుక్ చేసుకోండి. రిజల్ట్స్ అయితే వచ్చేసినాయి ఇక్కడ చూడండి. మరి A+E ఫేజ్ 1 రిజల్ట్స్ వచ్చేసినాయి. ఫేజ్ 2 డీటెయిల్స్, ఇక్కడ ఫేజ్ 2 డీటెయిల్స్కి వస్తే మరి కొంతమంది స్టూడెంట్స్ అడుగుతున్నారు పేరెంట్స్, సార్ మరి ఫేజ్ 1లో మనకి 75% వచ్చింది సార్, మాకు సీట్ వస్తుందా, అమరావతిలో సీట్ వస్తుందా, ఎక్కడ సీట్ వస్తుందా అని అడుగుతున్నారు కొంతమంది స్టూడెంట్స్. 100% సీట్ వస్తుందమ్మా, దానిలో నో ప్రాబ్లం. కానీ మరి ఈ రిజల్ట్స్లో ఫేజ్ 1లో మరి సీటు వచ్చిద్దా లేదా, 100% సీట్ వస్తుంది. కానీ మీరు స్లాబుల్లో పడిపోతారు, గుర్తుపెట్టుకోండి. మరి స్లాబ్స్లో కొద్దిగా ఫీజెస్ ఎక్కువ ఉంటాయి, భారీగానే ఉంటాయి. అమృతలో మీరు 100% విట్ కానీ అమృత కానీ ఫీజెస్ సీట్స్ అయితే గ్యారంటీ, నో ప్రాబ్లం, దానివల్ల ఇబ్బంది ఏమీ లేదు. మీరు అది ఇక్కడ చూడండి. అది మరి A+E ఫేజ్ 1 రిజల్ట్స్ అండ్ ఫేజ్ 2 డీటెయిల్స్. ఇక్కడ ఫేజ్ 2 రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేశారు. క్యాండిడేట్ హూ విష్ టు బుక్ స్లాట్ ఫర్ ఫేజ్ 1 విష్ టు అపియర్ ఫర్ ఫేజ్ 2. ఎవరైతే ఫేజ్ 1 మరి ఎగ్జామినేషన్ రాశారో వాళ్ళు ఎవరైతే ఫేజ్ 2 కూడా రాయాలనుకున్నారో 600 రూపీస్ అయితే పే చేయాలమ్మా. 600 రూపీస్ పే చేయాల్సి ఉంది. ఇక్కడ చూడండి, ఫేజ్ 2 స్లాట్ బుకింగ్ ఎగ్జామ్ షెడ్యూల్ అయితే వచ్చేసింది. 10th April విల్ క్లోజ్ 20th. ఫేజ్ 2 2020 విల్ బీ కండక్టెడ్ ఇన్ 3 స్లాట్స్. 24వ తారీఖు నుంచి 30 వరకు 3 స్లాట్స్లో ఎగ్జామినేషన్ అయితే జరుగుతాయి. స్లాట్ 1 9 గంటల నుంచి 11:30 వరకు, స్లాట్ 2 12:30 నుంచి 3 గంటల వరకు, స్లాట్ 3 4 గంటల నుంచి 2:30 గంటలు అట్టుకుంటా 4 గంటల నుంచి 6:30 గంటల వరకు. మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ మనకు తెలుసు కదా, CBT మోడ్, 150 minutes, 2.5 hours. సబ్జెక్ట్ టెస్ట్ ఈజ్ బేస్డ్ ఆన్ క్లాస్ 11. మరి MPC IPE కానీ CBSE కానీ మ్యాథమెటిక్స్ 40 క్వశ్చన్స్, ఫిజిక్స్ 25 క్వశ్చన్స్, కెమిస్ట్రీ 20, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 10, ఇంగ్లీష్ 5 క్వశ్చన్స్. ఈ విధంగా ఉంటాయి స్టూడెంట్స్. మరి సీట్స్ అయితే వస్తాయి కంపల్సరీగా. ఇంకోసారి చెప్తున్నాను, ఆల్రెడీ అమృత యూనివర్సిటీలో చదవాలంటే ఎంత ఫీజు అవుతుంది, భారీగానే అవుతుంది, దానిలో నో డౌట్. మీరు స్కాలర్షిప్ 1,50,000 రూపాయలు ఫీజు అయితే ఇది స్లాబ్లు ఉంటాయమ్మ. మీకు ఆల్రెడీ కొంతమంది స్టూడెంట్స్ 75%, 85% వచ్చినాయి. కానీ మీకు ఇక్కడ 4.5 లక్షల ఉండే ఫీజెస్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది. మంచి పర్సంటైల్ వచ్చిన స్టూడెంట్స్కి 1,50,000. నేను సంవత్సరానికి 4.5 లక్షలు కడతానన్న స్టూడెంట్స్కి హ్యాపీగా వెళ్ళి ఇక్కడ జాయిన్ అవ్వచ్చు. మరి 5 లక్షలు 4,000 20 లక్షలు ట్యూషన్ ఫీజు అవుతుంది. 20 లక్షలు ట్యూషన్ ఫీజు ప్లస్ ఒక 5-6 లక్షలు హాస్టల్ ఫీజు కూడా అవుతుంది. 5-6 లక్షలు ఏం కర్మ, 8 లక్షలు, దాదాపు ఒక 30 లక్షలు ఖర్చు అవుతుంది. గుర్తుపెట్టుకోండి, 30 లక్షలు ఖర్చు పెట్టుకుంటే మీకు ఎట్టి పరిస్థితుల్లో మీకు పర్సంటైల్ ఎంతైనా రాని మీకు ఈ విల్ గెట్టే సీట్ అయితే గ్యారంటీ. నేను డబ్బులు ఎంతైనా పెట్టుకుంటాను అనుకున్న వాళ్ళకి సీట్ అయితే గ్యారంటీ. ఇక్కడ చూడండి, ఇక్కడ స్కాలర్షిప్ ఫీజు 1,50,000. కానీ ఇక్కడ ఒక మతలబ్ ఉందమ్మా, స్టూడెంట్స్ గమనించగలరు. ఇక్కడ ఒక మతలబ్ ఉంది. సపోజు మరి 80% రాకపోతే, CGPA 8 CGPA రాకపోతే మీరు స్లాబ్ 2లో పడిపోతారు, గుర్తుపెట్టుకుని. కొంతమంది మంచి ఇప్పుడు పర్సంటైల్ 95%, 99% వచ్చింది అనుకోండి కొంతమంది స్టూడెంట్స్కి, దీనిలో జారుతారు, 1,50,000 ఫీజులో జారుతారు. మీకు కానీ CGPA తక్కువ వస్తే మీరు స్లాబ్ 2లోకి వెళ్ళిపోతారు, గుర్తుపెట్టుకొని. తస్మాత్ జాగ్రత్త. అమృతాలో చేరే స్టూడెంట్స్ అయినా పేరెంట్స్ అయినా తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి ఫీజెస్ విషయంలో. ఫీజెస్ విషయంలో జారకపోతే మీ యొక్క కండిషన్స్ అప్లై చేయబడతాయి. ఆల్రెడీ నేను వీడియోలో కూడా చెప్పడం జరిగింది. మరి ఇంకా మనకి ఎంసెట్ ఉంది, తెలంగాణ ఎంసెట్ కానీ ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ కానీ ఇంకా ఉంది. దాన్ని చూసి మీరు డెసిషన్ తీసుకోండి. అప్పుడే నేను అమృతాలోనే చేరాలి అని ఒక డెసిషన్కి రావద్దు. విట్ కానీ అమృతాలో మనకి JEE రిజల్ట్స్ అయితే ఉన్నాయి. JEE ఏప్రిల్ సెషన్ రావాలి,
తర్వాత తెలంగాణ ఎంసెట్లో ఇక్కడ టాప్ 10 కాలేజెస్ ఉండి, ఆంధ్రప్రదేశ్ ఎంసెట్లో టాప్ 10 కాలేజెస్ ఉండి, ఇవన్నీ చూసి ఒక నిర్ణయానికి రండి. అప్పుడే నేను అమృతాలోనే చేరాలి, విట్లోనే చేరాలని మరి అవన్నీ మైండ్లో పెట్టుకోమాకండి దయచేసి. ఎందుకంటే ఇక్కడ మనీ మ్యాటర్స్ కదా. ఆల్మోస్ట్ 30 లక్షలు 25 లక్షల రూపాయలు ఖర్చు అయ్యే అవకాశం అయితే ఉంది. ఫైనాన్షియల్గా కూడా మరి స్ట్రగుల్ అవుతారు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అది మీరు అమృతాలో స్కాలర్షిప్ మెయింటైన్ చేయాలంటే ప్రతి ఒక్కరు కూడా CGPA 8 గ్రేటర్ దాన్ 8 CGPA మెయింటైన్ చేయాలమ్మా. సపోజు ఫస్ట్ ఇయర్ మీరు 1.5 lakhsతో జాయిన్ అయ్యారు అనుకోండి, మీరు 8 CGPA మెయింటైన్ చేయాలి. లేకపోతే మీరు ఇమ్మీడియట్గా కింద స్లాబ్లోకి మారబడతారు. అదేవిధంగా 4.5 లక్షలోకి వెళ్ళిపోతారు. సపోజ్ ఇక్కడ ఇంకో డ్రాబ్యాక్ ఉంది, గుర్తుపెట్టుకోండి. మరి సెకండ్ ఇయర్ మీరు మంచి CGPA 8 CGPA 9 CGPA తెచ్చుకున్నారు అనుకోండి. ఒకవేళ సెకండ్ ఇయర్ 8 CGPA 9 CGPA తెచ్చుకున్నాను, 8.5 తీసుకున్నాను అనుకోండి. మళ్ళీ ఫస్ట్ ఇయర్ స్కాలర్షిప్కి, ఫస్ట్ ఇయర్ ఫీజు కన్స్ట్రక్షన్కి 1.5 ఆ స్లాబ్లోకి ఎంటర్ అవ్వరు. అది గుర్తుకోండి. కేటగిరీ 1లోకి వెళ్ళలేరు. మీరు కేటగిరీ 2లోనే ఉంటారు. ఇంకా కాకపోతే కేటగిరీ 3లో ఉంటారు, కేటగిరీ 4లో ఉండే అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఈ విషయాన్ని గమనించగలరు. అంతకు ఇష్టమైతేనే మీరు అమృతాలో చేరండి. ఒకవేళ చేరినా కానీ టు కంటిన్యూ రిసీవ్ స్కాలర్షిప్ ఆఫ్టర్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ మస్ట్ మెయింటైన్ స్పెసిఫిక్ మినిమమ్ CGPA మెయింటైన్ యూజువల్లీ 8 to 8.5 RI డిపెండింగ్ ఆన్ ద స్పెసిఫిక్ ప్రోగ్రామ్ అండ్ స్కాలర్షిప్స్. అకాడమిక్ డిస్ట్రిక్ట్ స్టూడెంట్ మస్ట్ నాట్ హ్యావ్ అవుట్ స్టాండింగ్ అప్ F గ్రేడ్ ఎనీ సబ్జెక్ట్ డ్యూరింగ్ ద సెమిస్టర్. ఇదమ్మా స్టూడెంట్స్, ప్రతి ఒక్కరు అమృతాలో చేరాలంటే ఎప్పుడు CGPA 8 గ్రేటర్ దాన్ 8 CGPA మెయింటైన్ చేస్తేనే ఉండాలి. లేకపోతే మీకు మీ జేబులకు సిల్లు పడతాం ఖాయం. గుర్తుపెట్టుకుని తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి. అమృతాలో ఎవరైతే చేరతారో ఆ స్టూడెంట్స్. కానీ సీట్స్ మాత్రం గ్యారంటీ. సో మీకు సీటు మాత్రం గ్యారంటీ వస్తుంది. క్లాజెస్ టు మెయింటైన్ అమృత స్కాలర్షిప్ని క్లాజెస్ ఉండి తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. ఆల్ ది బెస్ట్. ప్రతి ఒక్కళ్ళు ఇంకా మనకి ఎంసెట్ ఉంది, ఆంధ్ర ఎంసెట్ ఉంది, తెలంగాణ ఎంసెట్ ఉంది. అదేవిధంగా మంచి ఇంకా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయమ్మ, చూసుకుని జాయిన్ అవ్వండి. ఒకసారి మరి అమృతాలో వెళ్ళిపెట్టి ఒక 4 years, మళ్ళీ 4 years దాకా మీరు మాట్లాడటానికి వీల్లేదు. వాళ్ళు ఏ ఫీజు చెప్తే అదే ఫీజు మీరు పే చేయాల్సి ఉంది. స్టూడెంట్స్ తస్మాత్ జాగ్రత్త. మీకు సీట్ రావటం గ్యారంటీ, అది గుర్తుపెట్టుకుని. మీకు 75% వచ్చిన 80% వచ్చిన సీట్స్ గ్యారంటీగా ఇక్కడ ఉంటాయి. లాస్ట్లో చాలా సీట్లు ఖాళీగా ఉంటాయమ్మా. స్టూడెంట్స్ కొంతమంది జేఈకి వెళ్ళిపోతారు, ఇటు వెళ్ళిపోతారు. బాగా జంబ్లింగ్ జరిగిద్ది. తస్మాత్ జాగ్రత్తగా. ఆల్ ది బెస్ట్. ప్రతి ఒక్కరు ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. ఈ విషయం తెలియక చాలామంది స్టూడెంట్స్ మోసపోతారు. స్టూడెంట్స్ కదా, ఎస్పెషల్లీ పేరెంట్స్. అయ్యో నేను అమృతాలు, ఇలా నాకు చాలా కేసెస్ వచ్చినాయి లాస్ట్ ఇయర్ కూడా. మేము అమృతాలో ఇక్కడ చేరాము, అక్కడ చేరాము సార్, మేము అక్కడ ఇరుక్కుపోయాము అని వచ్చినాయి. మరి ఆల్ ది బెస్ట్. ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. అది మీ ఇంట్రెస్ట్. అమృతాలో చేరాలనుకుంటే జారొచ్చు. ఐఎమ్ నాట్ అగ్నెస్ట్. మీ ఇంట్రెస్ట్ మీకు. కాకపోతే మరి జరిగే పర్యవసానాలను మీరు చేరిన తర్వాత ఏ విధంగా ఉంటుంది అది ఒకసారి రిమైండ్ చేయటం జరుగుతుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కొంతమంది పేరెంట్స్కి మా అబ్బాయి అమృతాలోనే చదవాలి, మరి అది మంచి ఇన్స్టిట్యూట్ అంటే చారండి, ఇబ్బంది ఏమీ లేదు. అందుకని ప్రతి ఒక్కరు కూడా చారండి. మంచిదే ఇన్స్టిట్యూట్, ప్లేస్మెంట్ పాయింట్గా బాగానే వస్తాయి. కాకపోతే ఫీజెస్ విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఆచి తూచి అడుగు వేయండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బాయ్. దిస్ ఇస్ మీ రవికుమార్ సార్ సైనింగ్ అప్. థ్యాంక్ యూ.